జనరల్‌గా మనందరికీ ఎవరు నిర్లక్ష్యం చేసినా పర్లేదండి. అంటే మనకు పేరెంట్స్ నిర్లక్ష్యం చేసినా, మన పిల్లలు నిర్లక్ష్యం చేసినా, మన అక్కో, తమ్ముడో, అన్నయ్యో, చెల్లో ఎవరైనా నిర్లక్ష్యం చేసినా, లేకపోతే వేరే ఏ పర్సన్ నిర్లక్ష్యం చేసినా తట్టుకుంటాము, ఓవర్‌కమ్ అవుతాము, పెద్దగా పట్టించుకోము. ఓకే అనుకుంటాం. కానీ ఒక్క పర్సన్ నిర్లక్ష్యం చేస్తే మాత్రం అంటే మనల్ని కన్న తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసినా ఒప్పుకుంటాం. మనకి పుట్టిన బిడ్డలు నిర్లక్ష్యం చేసినా ఒప్పుకుంటాం. అలానే మనతో పాటు పెరిగిన మన తమ్ముళ్ళనో, అక్కలనో ఎవరినన్నా ఒప్పుకుంటాం. వాళ్ళెవ్వరు నిర్లక్ష్యం చేసినా మనం ఒప్పుకుంటాం. కానీ జీవితం మధ్యలో వచ్చిన ఒక్క పర్సన్ నిర్లక్ష్యం చేస్తే మాత్రం అస్సలు తట్టుకోలేమండి. ఎవరో మీకు అర్థం అయిపోయే ఉంటది. ఏంటో మరి మనల్ని ఎందుకు అలా ట్యూన్ చేశాడో ఆ భగవంతుడు నాకిప్పటికీ అర్థం కాదు. ప్రపంచంలో అందరిని ఎదిరించగలం. అందరితోనూ మాట్లాడగలం. అందరూ అంటే ఎవరు ఎలా అనుకున్నా సరే, ఆ ఒక్క పర్సన్ మనతో ఉంటే ఈ ప్రపంచాన్నే జయించినంత సంతోషంగా అనిపిస్తదండి. అలానే ఆ ఒక్క పర్సన్ మనతో ఏమాత్రం మనల్ని నిర్లక్ష్యం చేసినా, మన మనసు నెమ్మదిగా చీకటితో నిండిపోతదండి. మీకు కూడా ఈ ఫీలింగ్ ఎప్పుడన్నా అనిపించిందా అండి? వెల్కమ్ టు శైలూస్ మనసున మనసు. భర్త చేసే నిర్లక్ష్యం భార్య జీవితాన్ని నెమ్మదిగా చీకట్లోకి తోసేస్తదండి. అలా అని ఇది ఒక్క రోజులో మొదలయ్యే సమస్య కాదండి. ప్రతిరోజు కొంచెంగా చిన్న నిర్లక్ష్యాలతో మొదలవుద్దండి. కానీ వీళ్ళు తిడతారు, కొడతారు, హింసిస్తారు. అలాంటి భర్తలు కాదండి. అది మాత్రమే హింస కాదు. మరి నిర్లక్ష్యం అంటే ఏంటండి? మాట్లాడకపోవడం. మన కష్టాన్ని అర్థం చేసుకోకపోవటం. మనం ఏం చెప్పినా సరిగా వినకపోవటం. మన భావాల్ని పట్టించుకోకపోవటం. అసలు మన ఉనికినే మర్చిపోవటం. ఇవన్నీ కూడా హింసేనండి. ఎమోషనల్ అబ్యూస్. ఇవి చిన్న విషయం కాదు. పుట్టింట్లో ఏదైనా లోటుపాట్లుంటే మనం కలకంటాం. అత్తింట్లో బావుండాలి, వచ్చే భర్త బాగా చూసుకోవాలి. అందరూ కలకంటారండి. కానీ మరి అత్తింట్లోకి వెళ్ళిన తర్వాత అత్తమామలతోనో, సిస్టర్స్‌తోనో, లేకపోతే ఆడపడుచులతోనో ఎవరితో ఎన్నన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా భరిస్తామేమో కానీ, ఈ ఒక్క మనిషి కూడా ఈ విధంగా మాట్లాడకపోవడము, మనల్ని పట్టించుకోకపోవడం, మనం ఏం చెప్పినా కూడా సరిగా వినకుండా వెంటనే తేల్చి చెప్పేయటము, మనం పడుతున్న కష్టాన్ని చూసి చూడనట్లుగా వదిలేయటము, వీటిని మాత్రం తట్టుకోలేమండి. అలా అని ఫైట్ చేస్తామా అండి? లేదు. మనసులో బాధ, వేదన, మనసు భారం, నేను అవసరం లేదా? నా జీవితం ఇంతేనా? నా బ్రతికింక ఇంతేనా? ఇంక ఇలా అలవాటు పడాలా? నేనేమైనా తప్పు చేశానా? నా ప్రేమకు విలువ లేదా? ఇలాంటి ఆలోచనలతో మనం గడుపుతూ వస్తే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొత్తం నాశనం అయిపోతాదండి. బయటకు నవ్వుతూ ఉన్న మనసులో ఎన్నో కన్నీళ్ళండి. నదులే ఇంక. కన్నీళ్ల ప్రవాహం. మరి ఎందుకు వీళ్ళు నిర్లక్ష్యం చేస్తారు అంటే, ఈ కారణాలు కూడా మనకి తెలియాలండి. కొంతమంది పని ఒత్తిడి మీద బిజీగా ఉండొచ్చు. కొంతమంది బాధ్యతల భారంతో బిజీగా ఉండొచ్చు. కొంతమంది ఇంట్రోవర్ట్ అయ్యి వారి తాలూకా భావాలను ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవచ్చు. అలానే మనం చేసే పనులను కానీ, మనం చేసే త్యాగాలను కానీ, మనం పడుతున్న కష్టాన్ని కానీ గ్రాంటెడ్‌గా తీసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి అలానే చూస్తారు కదండీ! సో, గ్రాంటెడ్‌గా తీసుకోవచ్చు. అలానే ఇంకొంతమంది ఇంతకంటే ఇంకేం చేస్తది? ఇంట్లో ఉండి ఏం చేస్తది? ఇది ఆమె డ్యూటీ కాదా? అన్న ఇగో కూడా ఉండొచ్చు. కానీ ఏ ఒక్క రీజన్ అయినా సరే మన మనసు విరిచేయటానికి న్యాయం కాదండి. మరి మన భావాలను లోలోపలే దాచుకొని డిప్రెషను, యాంగ్జైటీ, ఒంటరితనం, నాకెవరూ లేరు అన్న ఫీలింగ్, జీవితంపై ఆసక్తి కోల్పోవటం. ఏండి మనం బయటికి చెప్పలేకపోయినంత మాత్రాన మనం పీస్‌ఫుల్‌గా ఉన్నట్టు కాదండి. ఇవన్నీ కూడా మనల్ని లోలోపల తినేస్తాయి. మనకి లోలోపల పెద్ద గాయాలవుతాయి. సో, బయటికేదో తిరుగుతాము, వర్క్ చేస్తాము, నవ్వుతాము, తింటాము. ఇవన్నీ ఓకే. కానీ మన ఆలోచనలు ఇలానే ఉన్నాయనుకోండి లోపలే సప్రెస్ చేసుకొని, ఏమీ అడగకుండా కామ్‌గా ఉండిపోయి, మన మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టుకోకుండా అలా ఉండిపోయామనుకోండి, మీకు మీరే అన్యాయం చేసుకుంటున్నట్టు. సో, ముందుగా మీరేం చేయాలంటే, మీరు యాక్సెప్ట్ చేయండి. మీకు బాధ ఉంది. మిమ్మల్ని వారు పట్టించుకోవట్లేదు. దీన్ని మీరు నమ్మండి. మీ బాధ నిజమైందే. మీరు ఊరకనే ఖాళీగా ఉండి ఇవన్నీ ఊహించుకోవట్లేదు.
మీకు యాంగ్జైటీ ఉంది, ఊరకనే కోపం వస్తుంది, ఊరకనే బాధ వస్తుంది, ఊరకనే ఏడుపు వస్తుంది, ఏ విషయం మీద ఇంట్రెస్ట్ లేదంటే మీరేదో ఖాళీగా ఉండి ఇంట్లోనే అలాగ అదే పనిగా ఆలోచిస్తూ కాదండి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో మీరు ఆలోచించండి. దాన్ని యాక్సెప్ట్ చేయండి. వారి బిహేవియర్‌ని యాక్సెప్ట్ చేయండి. చేసిన తర్వాత మీరు పడుతున్న బాధ నిజంగా బాధను ఒప్పుకోండి. సో, బాధలో కూడా మీరు మీ బాధ్యతల్ని వదలలేదు అంటే మీరు ఎంత బలంగా ఉన్నారో అర్థం చేసుకోండి. మీరు బలహీనంగా లేరండి. ఇంత బాధతో మీరు మీ బాధ్యతల్లో ఉన్నారు. మనకి ఇల్లే ప్రపంచం అండి. మన కుటుంబమే మన ప్రపంచం. సో, ఒక్కసారి మీ భర్తతో చెప్పి చూడండి. వారు మీకు ఎంత ఇంపార్టెంటో ప్రశాంతంగా చెప్పి చూడండి. మీరెలా ఫీల్ అవుతున్నారో చెప్పి చూడండి. మాట్లాడగలిగితే మీ భర్తతో మీరే మాట్లాడి చూడండి. లేదు, మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కొద్దిగా గ్యాప్ వచ్చిందంటే ఎవరైనా పెద్దవాళ్ళుంటే వాళ్ళతో మాట్లాడించి చూడండి. మీ ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత ఏం చేసినా ఉపయోగం లేదు అనుకోండి. మీరేమీ వారికి సేవకురాలు కాదు. వారి అవసరాలకు సాధనము కాదు. మీరు జీవిత భాగస్వామి అండి. మీరు నవ్వితేనే మీ ఇల్లు సంతోషంగా ఉంటాది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు కదండీ! అలానే ఇల్లాలి సంతోషమే ఇంటికి వెలుగండి. మీ మీద ఆధారపడ్డ ప్రాణాలున్నాయి. అండ్ మీ మీద ఆధారపడ్డ మీరున్నారు. మీకు మీరు ఇంపార్టెంట్. ఈ విషయాన్ని ముందు తెలుసుకోండి. మీరు నవ్వితే ఇల్లు స్వర్గమండి. అదే మీరేడిస్తే ఆ ఇంటికి శుభం జరగదండి. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీరు పోరాటం చేసో, వారి మీద యుద్ధాలు ప్రకటించో అవసరం లేదండి. మిమ్మల్ని మీరు పట్టించుకోండి. వేరెవరో మీరు బాగున్నారు, వేరెవరో మీరు సంతోషంగా ఉండాలని, వేరెవరో మిమ్మల్ని ఇంపార్టెంట్ అని ఎందుకు అనుకోవాలండి? మీకు మీరు ఇంపార్టెంట్ కాదా? మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి. ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, మీరు ఏం కోల్పోయారు? సో, మళ్ళీ దాని మీద వర్క్ చేయండి. ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, మంచి ఫుడ్ తీసుకోండి, సరదాగా బయటికి వెళ్ళండి, ఓ సినిమాకి వెళ్ళండి, పార్క్‌కి వెళ్ళండి, ఒక దేవాలయంకి వెళ్ళండి, నచ్చిన చోటుకి వెళ్ళండి. లేదా ఎవరన్నా మీకు నమ్మకంగా ఒక ఫ్రెండ్ ఉంటే మనసు విప్పి మాట్లాడండి. చిన్న పిల్లలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయండి. పెద్దవారితో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయండి. వృద్ధులతో వారి ఎక్స్‌పీరియన్స్ తీసుకోండి. ఇలాంటివి వాళ్ళకి కూడా తెలియదేమో మేబీ మనం కానీ చెప్తారండి. వాళ్ళ ఓదార్పు మాటలుంటాయి. మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే అది మీ ఒక్కరి బాధ కాదండి. ఒక కుటుంబం విడిపోవటానికి కారణం అవుతది. ఒక కుటుంబం చీలిపోద్దండి. మీరు కనుక మనసు వదిలేస్తే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్‌లో ఏ పరిస్థితులు ఎలా ఉన్నా, ఎవరు మనల్ని పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా మన కోసం మనం బ్రతకాలి. మన కోసం మనం బ్రతుకుతూ మన పిల్లల్ని చక్కగా చూసుకోవాలి. మన కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి. మనకు ఆ ఓర్పు భగవంతుడిచ్చాడు. కాకపోతే మనందరికీ తెలియనిదేంటంటే సెల్ఫ్ లవ్ అండి. ఒక హాబీ ఉండదు. ఒక టైం ఉండదు. మన కోసం మీ టైం ఉండదు. ఒక పూజ ప్రాపర్‌గా చేయలేము. మనశ్శాంతిగా భగవంతుని దగ్గర కూర్చొని ప్రార్థించలేము. ఒక టీ సవ్యంగా తాగలేము. ఒక ఇష్టమైన ఫుడ్ తినలేము. ఒక వాకింగ్‌కి టైం పెట్టుకోము. ఇంతవరకు ఇలాంటివన్నీ మిస్టేక్సేనండి. ఇక మీదట ఇలా ఉండకండి. మీకు ఏవో కలలుండుంటాయి. వాటిని గురించి ఆలోచించండి. చాలా మందికి అనిపించొచ్చు. మనం ఏమీ చేయలేమేమో, మన బ్రతుకు ఇంతేనేమో, ఎవరో ఒకరి సపోర్ట్ ఉండాలి కదా! మనము లైఫ్‌లో ఒక అడుగు ముందుకు వేయాలంటే, ఈ రోజుల్లో ఎవరు ఖాళీగా లేరండి. మీ గురించి మీరు పట్టించుకుంటే గాని మీ లైఫ్ ముందుకు వెళ్ళదు. ఎవరికీ అంత ఇంట్రెస్ట్ లేదు. ప్రతి ఒక్కరికి ఎవరి బాధ వారికే ఉన్నది. ఒకవేళ మీ భర్తని కనుక తరచి చూస్తే ఆయనకి ఏవో ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి. కాకపోతే వాళ్ళు జెంట్స్ కాబట్టి బయటపడరు. వారు మారతారండి. ఆశ పెట్టుకోండి. కానీ ఆశ పెట్టుకొని అలా ఉండిపోమని నేను చెప్పను. ఈలోపు మీరు మీ మీద వర్క్ చేయాలి. మీ ఆరోగ్యాన్ని చూసుకోవాలి. మీ సంతోషాన్ని వెతుక్కోవాలి. మంచి పుస్తకాలు చదవండి. మంచి మూవీస్ చూడండి. మోటివేషనల్ పాటలు వినండి. స్టోరీస్ చదవండి. స్టోరీస్ చూడండి. అండి మోటివేషన్ చాలా బాగా వర్కౌట్ అవుతది తెలుసా? నేను అలానే చేశాను. నాకు కష్టం వచ్చినప్పుడు నేను ఎక్కువ బుక్స్ చదివాను. మంచి మంచి పాటలు విన్నాను. మంచి మంచి మూవీస్ చూసాను. ఎలా సంతోషంగా ఉండొచ్చు. మొన్న బుక్ కొన్నానండి. నేను ఎక్కువ నావెల్స్ చదివేదాన్ని చిన్నప్పుడు. అంటే పెళ్ళైన కొత్తలో. ఇప్పటికీ అదే అలవాటుంది. సో, ఒక 35 ఇయర్స్ బ్యాక్ రాసిన బుక్కేమో. అందులో హీరోయిన్ తన పుట్టినరోజుకి నా అన్నవాళ్ళు ఎవరూ లేకపోతే, ఆమెకింకా పెళ్ళవ్వదండి, పేదింటమ్మాయి. నా అన్నవాళ్ళు ఎవరూ లేకపోతే మార్నింగ్ షో మూవీకెళ్తది పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి. 40 సంవత్సరాల, 30 సంవత్సరాల క్రితం రాసిన నావెల్ అండి అది నాకు తెలిసి. ఇంచుమించు 30 సంవత్సరాలు దాటే. ఆ రచయిత్రి అప్పట్లోనే ఎలా ఆలోచించారో చూడండి. పుస్తకాలు చదివితే తెలుస్తదండి. అందులో చెడ్డేముందండి, మనం ఎప్పుడన్నా ఎళ్ళామా అలా సినిమాకి?
అసలు తెలీదు. నేను ఆశ్చర్యపోయాను. కానీ ఒకసారి బయటికెళ్ళి చూడాలండి. ఎక్కడైనా నచ్చిన షాప్ దగ్గర ఓ టీ తాగి చూడండి. ఎంత బావుంటదో. ఎవరు ఏమి అనుకోరండి. అనుకున్న వాళ్ళెవరు మీకు మనశ్శాంతినివ్వరు. మీరేం తప్పు చేయట్లేదు. సో, ఆలోచించండి. ఇందులో నుండి ఎలా బయటకొస్తే మీరు సంతోషంగా ఉంటారో, మీ సంతోషం ఒక కుటుంబాన్ని నిలబెడతాదండి. ఏమో వారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినా రేపొద్దున మనసు మారుతుందేమో! మనం ఇలానే ఆలోచించాలండి. అంతకు మించి తగువులు, తంటాలు అవి అవసరం లేదు. ఉన్న ఒక్క జీవితాన్ని అలాని మీ రైట్ కోల్పోయి, మిమ్మల్ని మరీ అణిచేస్తే మాత్రం అప్పుడు మీరు ఆలోచించాలేమో కానీ, అప్పుడైనా సరే మీరు మీ సెల్ఫ్ లవ్ గురించి ఆలోచించాలండి. మీ మీద మీరు దృష్టి పెట్టాలి. మీ ఆరోగ్యము, మీ సంతోషము ఇవన్నీ ఇంపార్టెంట్. మీరు యుద్ధం చేస్తున్నా కూడా మీకు ఇదే ఇంపార్టెంట్. ఈ వీడియో చూసిన తర్వాతైనా మీ మీద మీరు ప్రేమను పెంచుకుంటారని నేను ఆశిస్తున్నానండి. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం.